హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. అంబెలికల్ హెర్నియా అంటే ఏంటి? చాలామందికి బొడ్డు దగ్గర వాపులాగా ఉంటుంది. అసలు ఆ వాపు ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి సిమ్టమ్స్ దీనికి ఉంటాయి, దీన్ని డయాగ్నోస్ ఎలా చేస్తాము, ట్రీట్మెంట్ ఎలా చేస్తామనే చూద్దాం. అంబెలికల్ హెర్నియా అంటే మన బాడీలో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఒక వీక్ పాయింటే అంబెలికస్, బొడ్డు. ఆ బొడ్డు దగ్గర ఉన్న వీక్ పాయింట్లో నుంచి బల్జ్ అయితే దాన్ని అంబెలికల్ హెర్నియా అంటాం. ఏం బల్జ్ అవుతుంది? పొట్టలో ఉన్న ఇంటెస్టైన్ కానివ్వండి, పొట్టలో ఉన్న ఫ్యాట్ మొమెంటమ్ అంటాం, అది కానివ్వండి, ఈ అంబెలికస్లోకి బల్జ్ అవుతుంది, లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఎందుకు? నార్మల్గా ఉండే ఈ అంబెలికస్ సైజు పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ వీక్నెస్ అయిపోతుంది. అబ్డామినల్ వాల్ మజిల్స్ ఎప్పుడైతే వీక్ అవుతాయో ఈ లెంత్, ఈ సైజ్ అనేది పెరిగిపోతుంది. దానివల్ల లోపల ఉన్న కంటెంట్స్ ఆ హర్నియాలోకి వెళ్ళిపోతాయి, ఒక శాక్ లాగా ఫామ్ అయిపోతాయి. సో ఇందులో మీరు చూడొచ్చు, ఇది అబ్డామినల్ మజిల్ అన్నమాట. ఇది ఎప్పుడైతే వీక్నెస్ అవుతుందో, ఇది అంబెలికల్ ఏరియా ఏదైతే ఉందో ఈ సైజ్ అనేది పెరిగిపోయి లోపల ఉన్న ఇంటెస్టైన్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, ఇందులోకి వెళ్ళి ఇరికిపోతుంది. ఇదంతా ఒక శాక్ లాగా ఫామ్ అవుతుంది. దీన్ని అంబెలికల్ హెర్నియా అంటాం. సో ఈ ఇంటెస్టైన్ ఉండొచ్చు, అందులో మొమెంటమ్ ఉండొచ్చు. ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే, ఎప్పుడైతే ఇలా దగ్గుతారో ఈ బల్జ్ పెరుగుతుంది, సైజ్ నార్మల్గా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మెయిన్ సిమ్టమ్ హర్నియాది. అంబెలికల్ హర్నియా కానీ ఎనీ హర్నియాది ఇది మెయిన్ సిమ్టమ్. కఫ్ ఇంపల్స్ అంటాం. సో ఎలా మరి దీన్ని డయాగ్నోస్ చేయడం అంటే, డాక్టర్ని కలిస్తే ఎగ్జామిన్ చేస్తారు. చేసినప్పుడు ఆల్మోస్ట్ 90% డయాగ్నోస్ అయిపోతుంది. అదే కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ కానివ్వండి, సిఈసిటీ అబ్డామిన్ స్కాన్ కానివ్వండి అడ్వైస్ చేస్తారు. అందులో కన్ఫర్మ్ అవుతుంది అంబెలికల్ హెర్నియా అని. మరి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి సార్ దీనికి అంటే, రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. లాప్రోస్కోపిక్ సర్జరీ కానివ్వండి, ఓపెన్ సర్జరీ కానివ్వండి. లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్ నుండి పెద్దగా కట్ చేయకుండా ఇన్స్ట్రుమెంట్స్ పాస్ చేస్తాం. లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని పెద్దగా వస్తాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ కెమెరాని ఫస్ట్ పాస్ చేసి ఆ హర్నియాని చూసి దాన్ని లాగేస్తాం. లోపలికి ఏదైతే ఇంటెస్టైన్ ఎంటర్ అయిందో దాన్ని కిందికి లాగేసి ఈ లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్తో దాన్ని లాగేసి మెష్ పెట్టేస్తాం. ఆ మెష్ అంటే ఏంటి అంటే జాలి ఎందుకు పెడతామంటే, ఈ ఇంటెస్టైన్ మళ్ళీ ఎంటర్ కాకుండా ఆ జాలి ఆ ఏరియాను మొత్తం రీఇన్ఫోర్స్ చేస్తుంది, అంటే స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అందుకని ఆ మెష్ని పెడతాము. డ్యూయల్ మెష్ అంటాము. రౌండ్ సర్క్యులర్ మెష్ కానీ లేదా డిఫరెంట్ సైజెస్లో ఆ మెషెస్ వస్తాయి. అవి ఫిక్స్ చేసి ట్యాకర్స్ అనే గన్ ఉంటుంది, ఆ గన్తోని ఫైర్ చేస్తామన్నమాట. అవి పిన్స్ లాగా ఉంటాయి. ఇలా లాప్రోస్కోపిక్ అంబెలికల్ హెర్నియోప్లాస్టీ చేస్తాం. ఓపెన్ సర్జరీ ఏమో ఆ బొడ్డు కింద కట్ చేసి ఏదైతే ఇంటెస్టైన్ బయటకు వస్తుందో దాన్ని లోపలికి నెట్టేసి స్టిచెస్ వేసేస్తాం. పైన ఆ బొడ్డు పైన మెష్ వేసేస్తాం. ఇలా ఓపెన్ సర్జరీ చేస్తాం. సో పేషెంట్ ఒక 1 day or 2 daysలో డిశ్చార్జ్ అయిపోతారు. మోస్ట్లీ ఒక 1 dayలో డిశ్చార్జ్ చేసేస్తాము. 1 weekలో నార్మల్గా వాళ్ళ వర్క్ అంతా చేసుకోవచ్చు. లాప్రోస్కోపీ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే, చాలా చిన్న హోల్ నుంచి సర్జరీ అయిపోతుంది కాబట్టి పేషెంట్ ఈజీగా వర్క్ నెక్స్ట్ 1 week కానీ 5 daysలో కానీ వాళ్ళ వర్క్ వెళ్ళిపోవచ్చు, స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఓపెన్ సర్జరీలో ఏంటంటే స్టిచెస్ ఉంటాయి కాబట్టి, కొంచెం ఎక్కువ స్టిచెస్ ఉంటాయి కాబట్టి కొంచెం టైం ఎక్కువగా పడుతుంది రికవర్ అవ్వడానికి. లైట్గా పెయిన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అంబెలికల్ హెర్నియాతో బాధపడుతున్న వారు ఎనీ టైం నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.